ఇక దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దువ్వాడ నివాసంలో కొద్దిసేపటి క్రితం ఇరు వర్గాలతో పెద్దలు చర్చించారు. వాణి బంధువులు దువ్వాడ ముందు 5 డిమాండ్లు పెట్టారు. ఆస్తి పంపకాల విషయంలో క్లారిటీ వస్తే వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ తరపున ఆయన సోదరుడు శ్రీధర్, వాణి తరపున ఆమె సోదరి చర్చల్లో పాల్గొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా 5వ రోజుకు చేరింది. శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన కుమార్తె, భార్య నిరసన కొనసాగుతోంది. తమకు న్యాయం జరిగే వరకు నిరసన చేస్తామని వాణి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విశాఖ అపోలో ఆసుపత్రిలో మాధురికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నిన్న పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మాధురి గాయపడ్డారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే సెల్ఫ్ యాక్సిడెంట్ కు పాల్పడ్డానన్న మాధురి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కారణం చేత బిఎన్ఎస్ సెక్షన్ 125 ప్రకారం మాధురిపై కేసు నమోదు చేశారు. ఇది ప్రమాదమా లేక ఆత్మహత్య ప్రయత్నమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ చెప్తారు. రమేష్, చెప్పండి. స్వామి, ప్రధానంగా ఏదైతే 5 రోజులుగా సాగుతున్నటువంటి దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారానికి సంబంధించి ఈరోజు కొలుక్కు వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే మొత్తం కూడా 5 రోజులు అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడ వాణి కానీ అసలు పట్టువిడినటువంటి పరిస్థితి. ఇద్దరూ కూడా చాలా వరకు ఆస్తుల విషయంలో ప్రస్తుతం అయితే ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం కొంతవరకు సద్దుమణిగితే మొత్తం కూడా వ్యవహారం సద్దుమణిగిపోయేటటువంటి అవకాశం కనబడుతుంది. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితం అటు దువ్వాడ శ్రీనివాస్తో పాటు దువ్వాడ వాణికి సంబంధించినటువంటి ఇరుపక్షాల బంధువులు కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వాణి తరపున ఒక 5 డిమాండ్స్ను దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు. 5 డిమాండ్స్ కానీ దువ్వాడ శ్రీనివాస్ అంగీకరిస్తే సమస్య పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ నుంచి వాణి వైపును ఏ రకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి అనేటటువంటిది మరి కాసేపట్లో ఆ పెద్దలు చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా అసలు ఏంటి డిమాండ్స్, ఎందుకు ఆ కుటుంబానికి సంబంధించి వివాదాన్ని పరిష్కరించడానికి కొంతవరకు ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనేటటువంటిది ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా 5 రోజులుగా మొత్తం ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం సాగుతోంది. ప్రస్తుతం అయితే పెద్దలు ఏదో కొంత మార్గాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి? 100% పరిష్కారం అవుతుందండి. అది కూడా మేము ఇచ్చిన టైం కూడా అయిపోయింది. అయినప్పటికీ మరొక 5-10 నిమిషాల్లో ఏదో న్యూస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఎలాంటి డిమాండ్స్ పెట్టారు వాణి గారి తరఫున? వాణి గారికి అన్నీ జెన్యూన్గా మేము వాళ్ళ సిస్టరే సిట్టింగ్లో కూర్చొని, ఎందుకంటే ఇవి ఓబీలకి అనుకూలమైన వ్యక్తుల దృష్టిలో పెట్టాలి తప్ప ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడడానికి లేదు. కాబట్టి వాణి గారి సిస్టరు ఒక 5 డిమాండ్లు పెట్టారు. ఆ సిట్టింగ్లో నేను కూడా వాళ్ళ బ్రదర్గా నేను అటెండ్ అయ్యాను. తర్వాత మా బావగారు గిరి అని, నంబాల గిరి గారు, తర్వాతను దువ్వాడ శ్రీధర్, ఆయన దృష్టిలో ఇవన్నీ పెట్టాం. శ్రీధర్ ఇవన్నీ జెన్యూన్ డిమాండ్సే కాబట్టి మా బ్రదర్కి చెప్పి నాకు చెప్తాను, కానీ డైవర్స్ మాత్రం ఇస్తే బాగుంటుంది అనేసి ఆయన చెప్పారు. డైవర్స్ అయితే ఆయన ఒప్పుకునే ఛాన్స్ ఉంది, లేదంటే కష్టం నాకు ఒప్పించడం అని అన్నారు. అయినప్పటికీ మా డిమాండ్స్ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆయన ఒప్పిస్తారని నమ్మకం ఉంది. మీ 5 డిమాండ్స్ ఒప్పుకుంటే ఒక డివోర్స్ ఇచ్చేయడానికి ఆయన పెట్టినటువంటి ప్రపోజల్స్కి అంగీకరించే అవకాశాలు ఉన్నాయా? డైవర్స్ ఇవ్వడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళు అనుకూలంగా లేరు. డైవర్స్ లేనప్పుడు ఇరువురు కలిసి ఒక ఫ్యామిలీగా ఉంటే సరిపోతుంది కదా. మరి ఆస్తుల పంపకంలో భవిష్యత్తులో ఇవి మారుతుంటాయి. దాన్ని బట్టి కాలం కొన్నిటికి పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతో వెయిట్ చూస్తుంటాం. అందుకని డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. ఇది మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీ, అదేవిధంగా వాణికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాణి ఫాదర్ రాఘవరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం 5 రోజులుగా మీ కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటున్నారు. లోనకి ఎలా చేయాలని, భారీగా స్వీకరించాలని చాలా వరకు ఆందోళన చేశారు. అయితే ఈరోజు ఒక పరిష్కారం దొరికేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మొత్తం లోపల ఏం మాట్లాడుతున్నారు ఏంటి? మా కుటుంబ సభ్యులు చాలామంది, మా రిలేషన్స్ అందరూ వచ్చారు. చాలా వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరం మేము బ్లడ్ రిలేషన్స్మే ఎక్కువగా.
కాబట్టి వీళ్ళందరూ కూర్చొని ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ విధంగా అడుగుదాం అనేసి పాపను కన్సల్ట్ చేశారు, నన్ను కన్సల్ట్ చేశారు. అందరం కూర్చొని సరే అనేసి మేము కొన్ని పాయింట్లు చెప్పాము. ఆ పాయింట్లు మరి వాళ్ళ బ్రదరు శ్రీకాంత్, ఏం పేరు, శ్రీధర్ బాబా అంటాము. ఆ బాబా ద్వారా డిస్కస్ చేసి ఆయన దృష్టిలో పెట్టాం. అయితే మరి ఒక హాఫ్ అన్ అవర్లో ఏమిటి అనేది వీళ్ళు మీడియేట్ చేసిన వాళ్ళు సుఖాంతం అవ్వచ్చు అని అంటున్నారు. మనం వీళ్ళు ఎక్స్పెక్ట్ సుఖాంతమే. అయితే ఒక్క విషయం, ఆయన డైవర్స్ డిమాండ్ చేయడం కోర్టు ద్వారా డిమాండ్ చేసుకోనండి. కోర్టు డైవర్స్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈవిడికి యాక్సెప్ట్ చేయమండం అది పద్ధతి కాదు. ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు, ఆవిడకి ఇష్టం లేదు డైవర్స్. అది ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితులు ఎంత జరిగినాక మళ్ళీ వానితో నేను ఉండలేను, డైవర్స్ ఇస్తానని ఆయన చెప్తుంది కదండి. లెట్ హిమ్ అప్రోచ్ ద కోర్టు కట్టేస్తే కోర్టు కూడా డైవర్స్ ఇస్తుంది. కోర్టు డిస్కస్ చేసి ఇద్దరిని పరిశీలించి ఇద్దరిని చేసి క్రాస్ ఎగ్జామినేషన్ అవి ఇవి పెట్టి అన్ని చేస్తే తప్పులు ఉన్నట్టయితే కోర్టే డైవర్స్ ఇచ్చేస్తుంది. డైవర్స్ గ్రాంటెడ్ అని ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనకు ఆవిడ ముందుకు వచ్చి నువ్వు డైవర్స్ అంటే అది ఏ స్త్రీ కూడా భర్తకు డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడడు. అందులో ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల పెళ్ళిడుకున్నది, ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది. సో అటువంటి ఒక ఉన్నతమైన ఫ్యామిలీలో ఉంటూ డైవర్స్ భర్తకి ఇస్తే సొసైటీలోను మరి అదే మాదిరిగా మా బంధుమిత్రుల్లోనూ అందరిలోనూ మాకు చిన్నతనం డైవర్స్ ఇచ్చింది భర్తకి అన్న గొప్ప. సో కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వండి, లెట్ హిమ్ గట్ త్రూ కోర్టు డైవర్స్. దాన్ని కోర్టు ఇచ్చినప్పుడు మేము ఓకే అంటాం, మేము యాక్సెప్ట్ చేస్తాం. పాప కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఇది మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి పెద్దలంతా కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ తరపున కొంతమంది, అదేవిధంగా దువ్వాడ వాణి తరపున మరికొంతమంది మొత్తం కూడా చర్చలకు కూర్చున్నారు. ముఖ్యంగా దువ్వాడ వాణికి సంబంధించి ఓన్లీ ఆస్తులకు సంబంధించినటువంటి డిమాండ్లు మాత్రమే 5ంటిని దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటటువంటి ఇల్లుతో పాటు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు, దాంతో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ పేరిట ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలు, అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటికి సంబంధించి వీటన్నిటిని కూడా పిల్లల పేరును రాయాలనేటటువంటి డిమాండ్ కొంత. దాంతోపాటు ఆస్తులకు సంబంధించి స్పష్టంగా వారసత్వ రూపంలో తన పిల్లలకి ఇచ్చేయాలనేటటువంటి డిమాండ్ ఉంది. మొత్తానికైతే ఆస్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తే దువ్వాడ ఫ్యామిలీ మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి ఒక పులి స్టాప్ పడేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే నేపథ్యంలో అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా తనకి ఎట్టి పరిస్థితులు ఇప్పటివరకు ఇవ్వాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా పిల్లల పేరిట రాసేశాను, కేవలం ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు తను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన నివాసం ఉండడం కోసం తన కుటుంబ సభ్యులు అంటే సోదరుడు తల్లితో పాటుగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వను అని చెప్తున్నారు. కానీ ఈ ఇల్లు మాత్రం తప్పకుండా తమకు ఇవ్వాలని చెప్పి వాణి కూడా కోరుతున్నారు. మొత్తానికి ఇదేలాగా ఉంటే మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా గమనిస్తున్నటువంటి పెద్దలు ఒక కొలుక్కు వచ్చేటటువంటి అవకాశం ఉందంటున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వానికి విడాకులు ఇస్తానని చెప్తున్నారు. కానీ విడాకులు ఇవ్వొద్దని చెప్పి వాణి కుటుంబం చెప్తుంది. మొత్తానికైతే పెద్దలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది, సానుకూలంగానే ఉంటుంది అనేటటువంటి ఆశాభావన అయితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.